హలో ఎవ్రీవన్, నేను ఈరోజు రొయ్యల పచ్చడి చేయబోతున్నాను. 1/2 kg రొయ్యలను నీట్గా కడిగి పెట్టుకోవాలి. ఒక బౌల్లో డీప్ ఫ్రైకి సరిపడా 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకోవాలి. డీప్ ఫ్రైకి ఎక్కువ ఆయిల్ తీసుకోకూడదు, ఎందుకంటే మనం దాన్ని యూస్ చేయలేము, రొయ్యల వాసన వస్తుంది. గాట్ ఇట్? ప్రాన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇవి ప్రాన్స్ చాలా సున్నితంగా ఉంటాయి కాబట్టి మనం జాగ్రత్తగా కలుపుకోవాలి నెమ్మదిగా. ఇంకా ప్రాన్స్ వేగడానికి చాలా టైం పడుతుంది. ప్రాన్స్ అనేది ఎప్పుడైనా సిమ్లోనే వేయించుకోవాలి. ఐ ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోకూడదు. మనం జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే ఈ పచ్చడి 1-2 months వరకు పాడవకుండా ఉంటుంది. రొయ్యలన్నీ డీప్ ఫ్రై చేసుకున్నాక గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు జాగ్రత్తగా వేయించుకోవాలి. తర్వాత ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి. ఒక కడాయిలో 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఇలాచీ, లవంగా, దాల్చిన చెక్క వేసి వేయించుకోవాలి. 1/2 స్పూన్ మెంతులు వేసుకోవాలి, ఎందుకంటే ధనియాలు, జీలకర్ర చేదును కలిగి ఉంటాయి. ఈ మొత్తం మిక్సీ చేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి. ముందుగా వేయించిన రొయ్యలలో 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. రుచికి తడిపడా చూసుకొని వేసుకోవాలి. ఈ మిశ్రమం మొత్తాన్ని నీట్గా మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఒక 15 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ముందుగా డీప్ ఫ్రై చేసిన ఆయిల్లో వేసి 1 స్పూన్ జీలకర్ర వేసుకొని 1 స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న రొయ్యలలో వేసి జాగ్రత్తగా కలుపుకోవాలి. అంతే, టేస్టీ రొయ్యల పచ్చడి రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like and subscribe. Bye bye.